వేదనలతో నలిగిపోతున్న నీవు, ఓటమిలో అల్లాడిపోతున్న నీవు తగిన రీతిని స్పందించకపోతే దేవుడు నీ పక్షంగా కదలడం. దేవుడు కదలాలంటే నీవెదుర్కొంటున్న ప్రతికూలతల విషయమే నీ నుండి రోదన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన. తన గుట్టేందో తానే చెప్పుకుంటున్నాడు, తన రహస్యం ఏందో తనే బయట పెట్టేశాడు దేవుడు. నీ రోదన నా కరుణ నీ మీదకి వచ్చేటట్టు చేస్తుంది. అందుకే పిల్లలకు రోదన విద్య నేర్పండి, అంగలార్పు విద్య నేర్పమని దేవుడు పిలుస్తున్నాడు. మనం అనొచ్చు ఈ వేళ, ప్రార్థన బలిపీఠము కూలిపోయి రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము కూలిపోయి